మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సభలో ఇవాళ పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. లగచర్ల రైతుల అరెస్టుపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్నిచ్చింది. లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీకి నల్ల దుస్తులతో వచ్చారు. సంఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సభలో ఇవాళ పలు బిల్లులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. లగచర్ల రైతుల అరెస్టుపై ఇటు చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి నల్ల దుస్తులతో చేరుకున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సంఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రావడం జరిగింది. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. అలాగే ఈ నేపథ్యంలో లగచర్ల రైతుల అరెస్టుపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి నల్ల దుస్తులతో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి కాళేశ్వరం ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం, దాని తర్వాత విద్యుత్ కొనుగోలులో అన్న దానిపైన ఎంక్వైరీ చేసి దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం, దాని తర్వాత మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కారింగ్ అని చెప్పేసి దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం. అదే కాకుండా కేటీఆర్ గారి దగ్గర బంధువులు వారి సొంత బావమరిది ఇంట్లో మరి పెద్ద ఎత్తున దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కూడా అవి దొరికినాయి ఇవి దొరికినాయి డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఇరికిచ్చే ప్రయత్నం కేటీఆర్ గారిని. మరి దాంతోపాటు మరి అనేక ప్రయత్నాలు వారి మంత్రివర్యులు కూడా కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం పైన మరి బురద జల్లే ప్రయత్నం, వారి క్యారెక్టర్ అసెసినేట్ చేయడానికి సాక్షాత్ వాళ్ళ మహిళా మంత్రిని పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దాడి చేయించినో చూసినటువంటి ఘటన. ఈ రకంగా ఒకటి కాదు రెండుగా నిన్నగాక మొన్న లగచర్లలో జరిగినటువంటి తిరుగుబాటు ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉద్యమం తిరుగుబాటుగా మారినప్పుడు దాంట్లో కూడా కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం. అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా విద్యుత్ కొనుగోలు విషయం కానివ్వండి, కాళేశ్వరం విషయం కానివ్వండి, ఫార్ములా ఈ రేస్ కారు విషయంలో కానివ్వండి, లగచర్ల ఘటన విషయం కానివ్వండి, వాళ్ళ సొంత బంధువుల ఇంట్లో దాడి విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాలలో మరి మాకు పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.